కాంగ్రెస్ పాలనలో పోలీసు రాజ్యం నడుస్తుంది. బీఆర్ఎస్ నేతలనే పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పోలీసులు రెచ్చిపోయారు. రైతు ధర్నాలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టడానికి యత్నించిన గులాబీ శ్రేణులను టార్గెట్ చేశారు. దురుసగా ప్రవర్తించారంటూ పలువురు గులాబీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసు రాజ్యం నడుస్తుంది. బీఆర్ఎస్ నేతలనే పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పోలీసులు రెచ్చిపోయారు. రైతు ధర్నాలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టడానికి యత్నించిన గులాబీ శ్రేణులను టార్గెట్ చేశారు. దురుసుగా ప్రవర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై స్పందించడానికి కరీంనగర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ జీవి రామకృష్ణరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. రామకృష్ణ గారు, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు అరెస్టులు చేయడంపై మీరు ఏమంటారు? సార్, ఈ రోజు చొప్పదండి నియోజకవర్గంతో పాటు మా కరీంనగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా రైతు దీక్ష ప్రమాణంగా సక్సెస్ అయినాయండి. ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయినాయి వారి దీక్షలు. అయితే ఈ రోజు హఠాత్తుగా ఏమైందో తెలియదు కానీ మాకు 8 గంటల ప్రాంతం నుంచి చొప్పదండి ప్రాంతానికి సంబంధించిన పోలీసు అధికారులు మాత్రం కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు. వారు ఏ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం తెలుస్తలేదు. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా చెప్పకుండా వారు తీసుకోవడం జరిగినది. మేము కూడా పోలీసు అధికారులు అడుగుతున్నాం, ఎందుకు అరెస్ట్ చేశారు, వీళ్ళని ఎక్కడ ఉంచారని కూడా మేము అన్వేషిస్తున్నాం సార్. దీన్ని మాత్రం మేము పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎక్కడో కనుక్కుంటాము, వెంటనే వారిని బయట తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. దీన్ని మాత్రం ఉపేక్షించేది లేదు. రేపటి నుంచి కూడా దీనిపైన కూడా మేము చాలా తీవ్రంగా స్పందించామని కూడా మేము డిసైడ్ అయిపోయినాం పార్టీ తరఫున. అయితే రామకృష్ణ గారు, అంటే ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయంటారా? ఏమంటారు? అనుకోవచ్చు కదా సార్, ఎందుకంటే ఈ దీక్షలలో చాలా మద్దతు వచ్చింది కదా కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల. కాబట్టి వాళ్ళకు కంటమెంట్తనం ఏర్పడ్డది. ఇంత మద్దతు వచ్చినప్పుడు రేపు మా ప్రభుత్వానికి ఏమైతుందో, మా రాజకీయ భవిష్యత్ ఏందో అని చెప్పి లోకల్ లీడర్ కూడా భయపడి ఉండొచ్చు. అది కూడా అవకాశం లేకపోలేదండి. తప్పకుండా దీని వెనుక ఏదో కుట్ర ఉందని మాత్రం మాకు అనుమానం వస్తుంది. లేకపోతే సార్, ఉదయం పూట జరిగినటువంటి దీక్షలకు ఈ రాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము తప్పు జరుగుంటే ఉదయమే అరెస్ట్ చేసుకోవచ్చు కదా పోలీస్ వాళ్ళు. బట్ ఈ టైంలో 9 గంటల ప్రాంతంలో 8 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనిపైన ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉండదని మాత్రం మాకు అనుమానం వస్తున్నది. అయితే రామకృష్ణ గారు, అంటే ఈ అక్రమ అరెస్టులు తర్వాత అక్రమ కేసులు బనాయించడం, అంటే ఇవన్నిటినీ ఉద్దేశంగా జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి దీనికి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాయకులు ఏమంటున్నారు? మా నాయకులందరూ తీవ్ర ఆందోళన ఉన్నారు. ఈ రాత్రి పూట ఎందుకు అరెస్ట్ చేయడం అని చెప్పేసి మేమే మా యువ నాయకులకు అందరికి చెప్తున్నాము, శాంతియుతంగా ఉందాము, మనం కనుక్కుందాము, ముందే మనం ఏమి రెచ్చిపోవాల్సిన అవసరం లేదని చూస్తున్నామండి. బట్ ఇదే కంట్రోల్ అయితే మాత్రం తప్పకుండా మేము రేపు ముఖ్య నాయకులు అందరం కూడా మీటింగ్ పెట్టుకొని దీనిపైన తీవ్రంగా మేము ఖండిస్తాము. ఎట్టి పరిస్థితి ఈ రాత్రి ఇప్పుడు మా నాయకులు ఎక్కడ ఉన్నారో మాకు చెప్పాలని చెప్పి కూడా నేను చొప్పదండి మాజీ శాసనసభ్యులు కానివ్వండి, కుమార్ గారు, గంగుల కమలంక గారు అందరూ కూడా ఎవరు సంబంధించిన రీతిలో కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. వెంటనే మా నాయకులను ఫస్ట్ మీరు వదిలిపెట్టండి అని చెప్తున్నాము. ఏ సెక్షన్ లో కేసు పెట్టామంటే కూడా ఇంతవరకు మాకు చెప్తలేరు వాళ్ళు ఏ సెక్షన్ లో కేసు పెట్టామని చెప్పేసి. ఒకసారి టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసినంటారు, ఒకసారి ఇక లోకల్ పోలీస్ అరెస్ట్ చేసామని చెప్తారు. ఏమైనా కూడా అది త్వరలో మేము కనుక్కుంటాము. తప్పకుండా మా లీడర్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణారావు గారు.